హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ చేతి నా వంట. ఈరోజు మిక్స్డ్ వెజ్జీస్ అన్నీ యాడ్ చేసుకొని ఎలాంటి మసాలాలు వాడకుండా కర్రీ చేసుకుంటున్నామండి. ఇది పిల్లలకి డైట్ చేయాలనుకునే వారికి చాలా బెస్ట్ రెసిపీ. ఒక చపాతీతో ఎక్కువ కర్రీ తినేయచ్చు. దీనికోసం అయితే నా దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ ఈ విధంగా సన్నగా చాప్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. పిల్లలకు పెట్టాలనుకున్నప్పుడు పచ్చిమిర్చి స్కిప్ చేసి కారం వాడండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని పోపు కోసం కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఒక 50% మన కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటికి సరిపడా సాల్ట్, పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే క్యారెట్, బీన్స్, పొటాటో, గ్రీన్ పీస్, టమాటీ వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకున్నాను. మీరు ఇంకా కావాలనుకుంటే క్యాలీఫ్లవర్, క్యాబేజీ ఇలాంటి ఏ వెజిటేబుల్స్ ఉన్నా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కలర్ఫుల్గా ఉంటుంది. మిక్స్డ్ వెజ్జీస్ అన్నీ యాడ్ చేయడం వల్ల చాలా హెల్దీ కూడా. డైట్ చేయాలనుకునే వారు కూడా ఎలాంటి మసాలాలు వేయట్లేదు కాబట్టి ఎక్కువ కర్రీ తినేయచ్చు. వెజిటేబుల్స్ అన్నీ ఉడికిన తర్వాత నేను కొత్తిమీర మాత్రమే వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఈ విధంగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఫైనల్గా టేస్టీ అండ్ హెల్దీ అయినటువంటి మిక్స్డ్ వెజ్ కర్రీ రెడీ. ఈరోజు నేనైతే దీన్ని చపాతీలోకి చేసుకున్నాను. Thanks for watching. Please like, comment and subscribe.